Students, 2 marks important questions లో describe the importance of a quick lime అని ఇచ్చారు. Importance of quick lime. So it is used in the preparation of cement. Cement preparation లో యూజ్ చేస్తాము. It is used in the preparation of sodium carbonate. Na2CO3 preparation లో యూజ్ చేస్తాము. It is used in the purification of sugar. So it is used in the preparation of cement, used in the preparation of sodium carbonate, and also used in the purification of sugar. These are the uses of quick lime. Next question. Why BF3 behaves as Lewis acid and icharu? Boron trifluoride is an electron deficient compound. It is an electron deficient compound and which do not consist of a octet configuration. So BF3 requires electron pair to convert to get its octet configuration. So ఇక్కడ octet configuration BF3 రావాలి కాబట్టి it acts as Lewis acid and which can accept an electron pair in the formation of a coordinate covalent bond. BF3 అంటే బోరాన్ ట్రైఫ్లోరైడ్ అబ్జర్వ్ చేస్తే బోరాన్ వ్యాలెన్సీలో 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 3 ఫ్లోరిన్స్ అంటే 3 + 3 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే సెంట్రల్ ఆటమ్ బోరాన్ రిక్వైర్స్ 2 electrons to get the nearest stable inert gases configuration. So it behaves like as acid అని అంటాం. అది కూడా ఎవరు లూయిస్ యాసిడ్. మనకు ఒకవేళ అది ఇచ్చినట్లయితే 2 మార్క్స్లో మీరు ఏం రాయొచ్చు అంటే చాలా సింపుల్గా BF3 is an electron deficient compound. It accepts a pair of electron to get octet configuration. Hence BF3 behaves as a Lewis acid అని రాస్తే చాలు. BF3 is an electron deficient compound. It accepts a pair of electron to get the octet configuration. So BF3 behaves like as a Lewis acid. అంతేగాని లూయిస్ యాసిడ్ స్టేట్మెంట్ అవన్నీ కూడా రాయవలసిన అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్. క్యాలిక్యులేట్ ద రేషియో ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ 3 grams of hydrogen and 4 grams of oxygen at given temperature అని ఇచ్చారు. కైనెటిక్ ఎనర్జీ అంటే KE ఈజ్ ఈక్వల్ టు 3/2 nRT తీసుకున్నాం. సో ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ హైడ్రోజన్ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఆక్సిజన్ అన్నాం కాబట్టి KE1/KE2 ఈజ్ ఈక్వల్ టు N1 3/2 N1RT బై 3/2 N2RT తీసుకుంటాం. N1 అంటే హైడ్రోజన్ తీసుకున్నాం, N2 అంటే ఆక్సిజన్, KE1 అంటే కైనెటిక్ ఎనర్జీ ఫ్రమ్ హైడ్రోజన్, KE2 అంటే కైనెటిక్ ఎనర్జీ ఫ్రమ్ ఆక్సిజన్ తీసుకుంటాం. సో KE1/KE2 ఈజ్ ఈక్వల్ టు N1/N2 సింప్లిఫై చేస్తే నెంబర్ ఆఫ్ మోల్స్ N1/N2 అంటే N1 అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ 3/2 బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆక్సిజన్ 4/32 తీసుకున్నాం. సో KE1/KE2 ఈజ్ ఈక్వల్ టు N1RT బై N2RT తీసుకున్నాం. దట్ ఈస్ కైనెటిక్ ఎనర్జీ తీసుకున్నాం. సింప్లిఫై చేస్తే మీకు ఎంత వస్తుంది? 12:1. సో కైనెటిక్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయాలంటే 3/2 nRT ఫార్ములా యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ CO2 obtained when 1 mole of carbon is bound in 16 grams of oxygen అన్నాం. C plus O2 gives rise to CO2. When carbon is bound in air, it undergo oxidation to give carbon dioxide and a combustion process. సో ఇక్కడ ఆక్సిజన్ వచ్చేసి మనకి ఎన్ని గ్రామ్స్ ఉంది? 1 mole కాబట్టి 32 grams ఆఫ్ ఆక్సిజన్ విల్ గివ్ 44 grams ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. మరి క్వశ్చన్లో 16 grams అన్నాం కాబట్టి ఎంత ఫామ్ అవుతుంది? క్రాస్ మల్టిప్లికేషన్ 16 × 44/32. ఇది ఇందులో 2 times, ఇందులో 22 కాబట్టి ఆన్సర్ ఏమొస్తుందంటే 22 grams. సో అక్కడ ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు మనం స్టాయిక్యోమెట్రిక్ ఈక్వేషన్ రాసుకోవాలి. ఇఫ్ కార్బన్ ఇస్ బాండ్ ఇన్ ఆక్సిజన్ అంటే C plus O2 గివ్స్ రైస్ టు CO2, కంబషన్ ఆఫ్ కార్బన్. ఆక్సిజన్ 1 mole, కార్బన్ డైఆక్సైడ్ 1 mole ఫామ్ అయింది. 1 mole అంటే 32 grams ఆఫ్ ఆక్సిజన్. సో 32 grams ఆఫ్ ఆక్సిజన్ విల్ ప్రొడ్యూసెస్ 44 grams ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. దెన్ 16 grams ఆఫ్ ఆక్సిజన్ ప్రొడ్యూసెస్ 16 × 44/32 అంటే 22 grams ఫామ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ఆక్సిజన్ అట్ STP రిక్వైర్డ్ టు కంప్లీట్లీ బర్న్ 100 ml ఆఫ్ అసిటలీన్ అని ఇచ్చారు.
ఇది కూడా కంబషన్ ఆఫ్ అసిటైలిన్ అంటే C2H2 plus O2 gives rise to CO2 plus H2O. బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ రాసుకోవాలి కాబట్టి ఇది 2 moles తీసుకున్నాము. నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని ఉంటే అన్ని కార్బన్ డైఆక్సైడ్ తీసుకోండి. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ కార్బన్ 2 × 2 అంటే 4 కాబట్టి 4 CO2. హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయో దానిలో హాఫ్ వాటర్ మాలిక్యూల్స్ తీసుకుందాం. 2 × 2 4 హైడ్రోజన్స్ ఉన్నాయి. 4లో హాఫ్ 2 కాబట్టి 2H2O రాస్తున్నాం. ఆక్సిజన్ బ్యాలెన్స్ అండ్ 4 × 2 8, 8 + 2 అంటే 10. సో ఇక్కడ మనం 5 రాస్తే సరిపోతుంది, 5O2. సో రిలేషన్ ఎవరెవరికి ఇచ్చారు చూడండి, ఆక్సిజన్ అండ్ అసిటలిన్కి ఇచ్చారు. ఆక్సిజన్ అండ్ అసిటలిన్ అది కూడా వాల్యూమ్ మిల్లీలీటర్స్లో ఇచ్చారు కాబట్టి ఇక్కడ అసిటలిన్ 2 moles ఉంది. అంటే 1 mole అంటే 22,400 ml అనుకున్నాము. ఆక్సిజన్ 5 × 22,400 ml రిక్వైర్ అయింది. అంటే 2 moles ఆఫ్ అసిటలిన్ రిక్వైర్స్ 5 moles ఆఫ్ ఆక్సిజన్. అంటే ఫర్ ద కంబషన్ ఆఫ్ 2 × 22,400 ml ఆఫ్ అసిటలిన్ 5 × 22,400 ml ఆఫ్ ఆక్సిజన్ is required. Then for 100 ml of acetylene, cross multiplication, 100 × 5 × 22,400 by 2 × 22,400 క్యాన్సిల్ చేసుకున్నాము. ఇది వచ్చేసి మనకి ఎన్ని టైమ్స్ పోతుంది, 50 times. సో 5 × 50 అంటే 250 ml. సో 250 ml ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ద కంబషన్ ఆఫ్ 100 ml ఆఫ్ అసిటలిన్ తీసుకుంటాం. ఇది ఆన్సర్. ఇంకా సింప్లిఫై చేయాలని, ఇంకా సింపుల్గా మనం చేసుకోవాలి అంటే ఇదే ఈక్వేషన్లో అసిటలిన్ 2 ml అనుకోండి, ఆక్సిజన్ 5 ml అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఫర్ ద కంబషన్ ఆఫ్ 2 ml ఆఫ్ అసిటలిన్ 5 ml ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ రిక్వైర్డ్. Then for the combustion of 100 ml of acetylene, how much oxygen is required? అంటే 100 × 5/2 అంటే 500/2 అంటే ఎంత వస్తుంది, 250 ml ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ రిక్వైర్డ్. ఇలా అయినా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సొల్యూషన్ ఈజ్ ప్రిపేర్డ్ బై యాడింగ్ 2 grams ఆఫ్ ఏ సబ్స్టాన్స్ ఏ టు 18 grams ఆఫ్ వాటర్. ఫైండ్ ద మాస్ పర్సెంట్ ఆఫ్ ద సొల్యూట్. సో మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే మాస్ పర్సెంట్ ఆఫ్ సొల్యూట్ ఈజ్ ఈక్వల్ టు మాస్ పర్సెంట్ ఆఫ్ సొల్యూట్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ సొల్యూట్ బై మాస్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100. ఇది తెలంగాణ ఐబీ ఎగ్జామినేషన్లో 2015లో ఒకసారి ఇచ్చారు. మాస్ ఆఫ్ సొల్యూట్ బై మాస్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100. మాస్ ఆఫ్ సొల్యూట్ ఎన్ని గ్రామ్స్ ఇచ్చారు, 2 grams బై మాస్ ఆఫ్ సొల్యూషన్ అంటే సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ తీసుకోవాలి కదా. సొల్యూట్ వెయిట్ 2 grams ఉంది, సాల్వెంట్ వెయిట్ 18 grams ఉంది. 18 + 2 అంటే 20. సో 2/20 × 100 తీసుకుంటాం. అంటే ఎంత వస్తుంది, మాస్ పర్సంటేజ్ సింప్లిఫై చేస్తే 10% వస్తుంది. ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మాస్ పర్సెంట్ ఆఫ్ ఏ సబ్స్టాన్స్ ఈజ్ ఈక్వల్ టు సొల్యూట్ అయితే సొల్యూట్, సాల్వెంట్ అయితే సాల్వెంట్. సో మాస్ పర్సెంట్ ఆఫ్ సొల్యూట్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ సొల్యూట్ బై మాస్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100. నెక్స్ట్ క్వశ్చన్, 6.3 grams ఆఫ్ H2C2O for 2H2O ఈజ్ ఇన్ 500 ml సొల్యూషన్. ఫైండ్ ఇట్స్ నార్మాలిటీ అని ఇచ్చారు. నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఇంటూ 1000 బై వాల్యూమ్ ఇన్ మిల్లీలీటర్ తీసుకున్నాం. వెయిట్ ఆఫ్ హైడ్రేటెడ్ ఆక్సాలిక్ యాసిడ్ 6.3 ఇచ్చారు. గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ హైడ్రేటెడ్ ఆక్సాలిక్ యాసిడ్ అంటే మాలిక్యులర్ వెయిట్ బై ఇట్స్ బేసిసిటీ. బేసిసిటీ అంటే 2 తీసుకుంటాం. సో ఇక్కడ మాలిక్యులర్ వెయిట్ 126/2. సో 63 is the equivalent weight of hydrated oxalic acid. 6.3/63 into 1000/500 తీసుకుంటాం. ఇది ఇందులో 2 times, ఇది ఇందులో 10 times, 1/10, 2/10 వస్తుంది. దాన్ని మనం ఏం రాసుకోవచ్చు, నార్మల్ అని రాసుకోవచ్చు, ఎన్ అని రాయొచ్చు, లేదా గ్రామ్ ఈక్వలెన్స్ పర్ లీటర్ అని కూడా రాసుకోవచ్చు. సో సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది, 0.2. సో 0.2 నార్మల్, 0.2 ఎన్, 0.2
gram equivalents per liter.